చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా పీఎం స్వానిధి అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా పిలిచి ఈ విధంగా పీఎం స్వానిధి కార్యక్రమం గురించి ఏ విధమైన అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేశారు. పీడీ గారి ఆధ్వర్యంలో మెప్మా డిపార్ట్మెంట్ వారు పూర్తి సహకారంతో మున్సిపల్ అధికారులతో సహా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. అయితే దీనికి పీఎం స్వానిధి సందర్భంగా లోన్ ఎలా వస్తాయి, లోన్ ఎలా రీపేమెంట్ కట్టుకోవాలి, డిజిటల్ రూపంగా అన్నీ కూడా విజయవంతంగా ఎలా చేసుకోవాలి, మీ వ్యాపారాలు చేసుకొని ఎలా తిరిగి కట్టాలని చెప్పని వివరంగా అన్నీ తెలియపరిచారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోనే మగవాళ్ళకి డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటు చేసి లోన్స్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అవన్నీ కూడా వివిధ రూపాల్లో కూడా ఎలా చేసుకోవాలి, మన కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలనే కార్యక్రమం మెప్మా డిపార్ట్మెంట్ అధికారులు తెలియపరిచారు. అలాగే ఇక్కడ వచ్చిన పిఎం స్వామిది రంగా సార్ అయితే ఉన్నారు, అందరికీ కూడా నమస్కారం. నా పేరు నాగబాబు, నేను ఆర్టీవీలో క్రెడిట్ సపోర్ట్గా చూస్తుంటాను. సార్ ఆల్రెడీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బ్రీఫ్గా డీటెయిల్స్గా. అంటే ఒక వ్యాపారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మన రీపేమెంట్ రెగ్యులర్గా ఉంటుందనేది రీపేమెంట్ ఎలా రెగ్యులర్గా ఉంటుందనేది చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఆరిజిన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన లోన్ ఎంతైనా తీసుకోవచ్చు, ₹1,00,000 తీసుకోవచ్చు, ₹2,00,000 తీసుకోవచ్చు, బట్ మనం కట్టే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న మన వెండర్ లోన్స్లో చాలా వరకు వ్యాపారం కోసం నిమిత్తం తీసుకున్నారు తప్ప అందులో రెగ్యులర్గా కట్టేవాళ్ళు అయితే ఒక 30% ఉంటున్నాం. అంటే 10 మందిలో 3 కట్టలేకపోతున్నారు. ఎందుకంటే మాకు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మాకు అన్నీ వివరంగా చెప్పడం జరిగిందండి. అది మెప్మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా పీడీ గారు కానీ, లేదంటే సీఎంఎం గారు కానీ, సిఓలు కానీ, ఆర్పీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు గైడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పారు. అంటే ఏ విధంగా అంటే ఒక్కొక్కటి మీకు ఇందులో చెప్పాలంటే చాలా ఉంది. క్లుప్తంగా 2 ముక్కల్లో మీకు వివరంగా చెప్తానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్స్ లేడీస్కి ఏ విధంగా అయితే ఉన్నాయో మగవాళ్ళకి గ్రూపులు ఉన్నాయండి. అది చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా డ్వాక్రా గ్రూపులుగా ఏర్పాటు చేసింది ఏలూరులో మన మెప్మా డిపార్ట్మెంట్ అని నేను గర్వంగా చెప్పగలను. అయితే దానికి సంబంధించి గ్రూప్ అంతా కూడా మేము స్టార్ట్ చేసింది స్టార్టింగ్లో 2-3 గ్రూపులు స్టార్ట్ చేసామండి. 2-3 గ్రూపులు స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఫస్ట్ లోన్ వచ్చి 50,000 ఇచ్చారండి. 5గురికి కలిపి 50,000. ఈ రోజున అదే గ్రూపులు దాదాపు 30 గ్రూపులు మేము చేసామండి. 10 లక్షల రూపాయలు కూడా తీసుకున్న గంట మేము మాకు ప్రోత్సహించిన బ్యాంకు వారికి, అలాగే మెప్మా డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామండి. అలాగే ఇప్పుడు 20 లక్షలు కూడా మేము గ్రూప్ ఎలిజిబుల్ వచ్చిందండి. ఇక్కడే ఉన్నారు 20 లక్షల రూపాయలకి వచ్చిన వాళ్ళు రంగనాయకులు గారని. ఆయన గ్రూపు ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షలు అయిపోయి ఇప్పుడు 20 లక్షలకి వచ్చిందండి. అలాగే మొన్నటిదాకా మనకి వెనక ముందు ఎవరైతే ఉన్నారంటే అంటే ఒక ఆశయానికి ఆదర్శానికి వెన్నుదన్నుగా ఉండాలని లేడీస్కి ఎంత ఏదైతే ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మా ఆడవాళ్ళకి పోటీగా మేము కూడా వస్తున్నామని చెప్పడానికి. అంటే ఒకప్పుడు అలాగే ఉండేది, ఇప్పుడు ఆ విధంగా లోన్స్ తీసుకొని సక్రమంగా రీపేమెంట్ అందుకు కడుతూ ఈ రోజున ఆన్లైన్లో 23 ఈ పిఎం స్వనిధి అనేది ఎస్పెషలీ వీధి పేదవాళ్ళకి సంబంధించి పెట్టిన కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక ప్రత్యేక పథకం ఇది. అంటే ఇది ఎలా ఉంటుందంటే చూడటానికి మొదటి దశలో ఏదో 15,000 చాలా సింపుల్ అని చిన్న అమౌంట్ కనిపిస్తుంది. అది కొంతమందికి చిన్న అమౌంట్, కొంతమంది చాలా పెద్ద అమౌంట్గా ఉంటుంది. అదే మనము ఆల్రెడీ మనకి ఏళ్ళ కూడా చెప్పారు, అత్యవసరంగా అవసరమైతే బయటికి వెళ్ళి ఎక్కువ తెచ్చుకోవడం, తర్వాత వాటిని కట్టలేక మనకు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వటం, చివరికి ఏమి మిగలిపోవటం, చాలామంది ఇట్లా వ్యాపారం చేసి ఇబ్బంది పడుతున్నారు. దానిలో భాగంగానే మనకి ఈ ప్రధానమంత్రి గారి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ పిఎం స్వనిధి అనే దానికి ఎంతమంది పూర్తి స్థాయిలో అర్థం తెలుసు? సో అది షార్ట్ ఫామే, ఓకే. అది మనం మీ అందరికీ అవసరం కూడా లేదు. మీ అందరి సహకారంతో, ముఖ్యంగా బ్యాంకుల సహకారంతో మెప్మా ఏలూరు జిల్లా వారు గత సంవత్సరం కూడా మిగతా జిల్లాలతో పోలిస్తే ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాము. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 2 నెలల క్రితం ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ నిజంగా జరుగుతుందా, ఎలా జరిగింది అనే సర్వే నిర్వహించారు. ఆ టైంలో మన స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ వారు కూడా మాతో ఉండి మాకు సహకరించారు. అందులో భాగంగానే మరలా
కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చెప్పి ఇటువంటి స్కీమ్ ఉందని చెప్పి మీరు వినియోగించుకోండి. ఆల్రెడీ ప్రధానంగా మనకి ఈ నెలంతా కూడా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. కేవలం మీకోసమే చాలామంది దానికి అటెండ్ అయ్యి తీసుకున్నారు, లోన్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత కూడా వచ్చే నెలలో కూడా మిగతా బ్యాంకులు కూడా చేస్తారని చెప్పి గతంలో మనం చెప్పుకున్నారు. కాబట్టి ఏదైనా బ్యాంక్ నుంచి మీకు ఇబ్బంది ఉంటే మేము ఎప్ప అనే వాళ్ళు మీకు మధ్య వారధిగా ఉంటాం కాబట్టి మీకు తెలుసు, మీ ఆర్పీఐ తెలుసు, సిఓ తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆ బ్యాంకులతో మేము మాట్లాడి అవసరమైతే ఎటువంటి సౌకర్యం కల్పించాలి మేము చెప్తూ ఉంటాము. సో ప్రభుత్వం కానీ మేము కానీ ఎవరన్నా బ్యాంకుస్ ఎవరన్నా కూడా ఎస్పెషలీ ఈ స్కీమ్కి సంబంధించి వీధి విక్రయదారులకు సంబంధించి లాభం చేకూర్చడం కోసం ఉన్నాం కాబట్టి ఈ సౌకర్యం వినియోగించుకోవాలని. సో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా మనం ఈ స్కీమ్ని తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ, ఆల్రెడీ ఇందాక మన ప్రసాద్ గారు చెప్పారు, మనం మీ అందరూ బహుశా మహిళా ఎస్హెచ్జీలో ఉండే ఉంటారు మ్యాక్సిమం అందరూ. మన దగ్గర వీధి విక్రయదారులు కూడా ప్రత్యేక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బ్యాంకర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. తక్కువ అమౌంట్తోనే ఎంతో కొంత మనకు ఉపయోగపడుతుంది కాబట్టి కనీసం ఏదో ఒక, అది మీకు గ్రూప్ పరంగా కావచ్చు లేదా స్కీమ్ పరంగా కావచ్చు. కాబట్టి మీరు దయచేసి అటువంటి స్కీమ్లు కూడా బ్యాంకర్స్ దగ్గర మాట్లాడి తీసుకోండి. ఎందుకంటే జస్ట్ ఇంతకుముందే మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒక రెన్యువల్ 25వ తారీఖు రెన్యువల్ అయితే రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల ఇన్సూరెన్స్ గ్రూప్లో మెంబరు 26వ తారీఖు యాక్సిడెంట్ చనిపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటే గ్రూప్ మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అటువంటివి లేకుండా మనకి ఏదైనా మన తర్వాత ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఉపయోగపడటం కోసం ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క గ్రూప్లో తీసుకోండి, వీధి విక్రయ సంఘాల్లో తీసుకోండి. సో మీ వ్యక్తిగతం కూడా తీసుకోండి, ఎవరికి ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి మీకు బ్యాంకర్స్ అందరూ మీకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు ఉంటారు. మనకెంత అవసరమో బ్యాంకర్స్ కూడా మన నుంచి అంత అవసరం కూడా ఉంది. కాబట్టి పరస్పర సహకారంతో మనం ఏ స్కీమ్ అయినా సరే దాన్ని తీసుకెళ్ళి దిగ్విజయం చేద్దామని కోరుకుంటున్నాము. సో మేము పిలవగానే వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కీమ్ని సక్రమంగా కొనసాగించాలని, మీ సహకారంతో మరింత మందికి మీరు ఈ స్కీమ్ గురించి చెప్పి ఈ స్కీమ్ని మంచి మన జిల్లాని ప్రథమ స్థానానికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన సీఎంఎం గారికి, ఐబీ గారికి, కలగచ్చి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.